సార్ వెంకటేష్ గారితో కొన్ని సినిమాలు తీశారు, నాగార్జున గారితో కొన్ని సినిమాలు తీశారు, చిరంజీవి గారితో కొన్ని సినిమాలు తీశారు. అప్పుడు ఫామ్లోకి వస్తున్న జగవత్ బాబు గారితో కూడా సినిమాలు తీశారు. అప్పుడు వీళ్ళందరూ టాప్ స్టార్స్. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు. వీళ్ళ తర్వాత మనకు అప్పుడు ఇండస్ట్రీని వేలుతున్న పెద్ద వ్యక్తులు వీళ్ళే, స్టార్స్ వీళ్ళే. అప్పుడు వీళ్ళతో ఒక్కొక్కరితో ఎలా ఉండేది సార్? అసలు గ్యాప్ లేకుండా సినిమాలు రన్ అయ్యింది. అవునండి, నాదే రన్ అవుతూ ఉండే. అవును. వాళ్ళు రామారావు గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు, కృష్ణ గారు అలాగే వచ్చినప్పుడు నా టర్మ్ ఎప్పుడు వస్తుందో ఈ బ్యానర్లో అనుకునేవారు హీరోలంతా. అవును. అలా గడిచిపోయిందండి. చిరంజీవి గారితో మీకు ఉన్న అనుబంధం కానీ, ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ కొద్దిగా మా కోసం షేర్ చేసుకోవచ్చు. గ్యారంటీగా సార్. ఆయన రామారావు గారి తర్వాత నా దృష్టిలో అంత కష్టపడే కష్టజీవి ఆయనే. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ 4 సినిమాలు చేశాను. ఇంకొక 5 ఎప్పుడన్నా మొదలు పెడతానేమో తెలియదు ఇంకా. ఈ 4 సినిమాల్లోనూ ఆయన విశ్వరూపం కనబడతానే ఉంటుంది. 4 సినిమాలు. ఇప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ దీంట్లో 2 సినిమాలు అంత మనం అనుకున్నంత లేదండి. ఎదురులేని ముందు జగదగ్గుడు అతను, అవును, తర్వాత చూడాలని ఉంది, ఆ తర్వాత ఇంద్ర. ఈ 3 సినిమాలు. 4వది జై చిరంజీవ. అదొక్కటే కొద్దిగా ఆ మెట్లు కాకుండా కింద మెట్లు పడిపోయింది అంత తప్ప 4 సినిమాలు ఓవరాల్గా. బట్ ఆ 3 సినిమాలు అనేది ఎప్పుడూ అందరూ ఇప్పటికీ ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు సార్. సార్ ఇంద్ర సినిమా అయితే ఇప్పటికీ చిన్నపిల్లలైనా సరే ఆ డైలాగులు మర్చిపోరు. అప్పటి ఆ సీన్లైనా, లేకుంటే కొన్ని ఆయన అక్కడికి వెళ్ళిన సీన్లైనా, కాశీకి వెళ్ళిన సీన్లైనా, ఇక్కడున్న సీన్లైనా అవి మర్చిపోరు. వాటిని మీరు డైరెక్టర్ గారితో కూర్చొని ప్రతిదీ చేంజ్ చేసేవాళ్ళ, లేకుంటే ఎలా ఉండేది సార్ ఆయనతో? లేదు, డైరెక్టర్తో పాటు నేను కూర్చునేవాడిని అప్పుడప్పుడు గోపాల్తో పాటు. బట్ కథ చెప్పినప్పుడే చిరంజీవి గారికి ఓకే అయినప్పుడే ఆ తర్వాత నుంచి ఇంకా చిరంజీవి గారు ఉండేవారుగా సెట్లో. చిరంజీవి గారు ప్రతిరోజు సెట్లో ఉండేవాడు, ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యేవారైనా ఆయన చూసుకునేవారు తప్ప మాకు ఏమాత్రం ఏమి డౌట్ రాలా. చిరంజీవి గారికి నాకు ఒకే ఒక డౌట్ వచ్చింది, జై చిరంజీవి మీద ముందే డౌట్ వచ్చింది. బట్ ఏదో దాటిపోయాము అంతే, అంతవరకే. సార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఈ విధంగా వెళ్తే ఆ చిన్న పాప నుంచి కానీ ఆయన దగ్గర ఉన్న పిల్లల క్యారెక్టరేషన్, ఇప్పుడు వాళ్ళు హీరోలు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయారు, అంత అయిపోయారు అనుకోండి, వీళ్ళ నుంచి తీసుకొని ఆ పైన లోకం నుంచి వచ్చిన హీరోయిన్ రింగ్ పొడగొట్టుకొని ఇవన్నీ జరిగితే హిట్ కొడతామన్న ఆలోచన మీకు ఆయనకి ఎలా ఉండేది సార్? అసలు ఆయనని ఎలా ఒప్పించగలిగారు ఈ సినిమాకి? లేదండి, ఆయన ఒప్పుకున్నప్పుడు ఈ ఖచ్చితంగా గన్ షాట్ హిట్ అవుతుంది, దీని మీద వెళ్ళిపోదాం అంటావా అన్నారు. అవునండి, దీని మీద వెళ్దాం అంటే సరే మనం డిస్కషన్ మొదలు పెడదాం అన్నారు. దాదాపు 2 months మద్రాసులో నా అపార్ట్మెంట్లో డిస్కస్ చేస్తాం సార్. 2 months. ప్రతిరోజు ఆయన వచ్చారు చిరంజీవి గారు. ప్రతిరోజు ఆయన వచ్చి చిన్న మార్పులు ఏమైనా ఉంటే చెప్పేవారు, అప్పటికప్పుడు చేసేవారు. అలాగే సరదాగా గడిచిపోయింది సార్ ఆ సినిమాలు. సార్ పాటల విషయంలో ఇప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి పాటలు ఇప్పటికి విన్నా, అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇప్పటికి వింటుంటాం. ఆ పాటల విషయంలో ఎలా జాగ్రత్త తీసుకున్నారు సార్? ఏమీ లేదు సార్, నేను మ్యూజిక్ అంటే నాకు మా ఇష్టం. అవును, మొదటి నుంచి మామతో కూర్చున్న దగ్గర నుంచి అలా మామతో అలవాటు అయిపోయి తర్వాత చక్రవర్తి, ఆ తర్వాత ఇళయరాజా గారు ఎంటర్ అయ్యారు. మాకు అందరూ గొప్ప మ్యూజిక్ డైరెక్టరే కదా, ఎక్కడ నేను ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, తప్పుడు అడుగు వేయలేదు. మ్యూజిక్ అంటే మ్యూజిక్ మాదే, మ్యూజిక్ అనే లెవెల్లోనే ఉండేది. కొద్దిగా నేను అన్హ్యాపీ మా కల్కిలో రీ రికార్డింగ్ బ్రహ్మాండంగా చేశారు ఆయన. ఒక మ్యూజిక్ మాత్రం కొద్దిగా తప్పింది.
ఈసారి చాలా జాగ్రత్త తీసుకుంటాం. సెకండ్ పార్ట్లో కంపల్సరీ జాగ్రత్త. సార్ దాంట్లో జగదేవికుడు అతరొక సినిమాలో సీజీ ఎంతవరకు వాడారు సార్? చాలామందికి డౌట్ వస్తుంది ఇప్పటికి కూడా. సీజీలు అండి, ఆ, అప్పుడు ఉండే సీజీలు అప్పట్లో ఇక్కడే ఉండేది సీజీలన్నీ. కాకపోతే ఆ సినిమాలో ఇప్పటికి నమ్మరు ఎవరు, ఆ సీనాలన్నీ కెమెరాలో చేశారు సార్. ఇన్ కెమెరాలో విన్సెంట్ గారు తన దగ్గరుండి అన్నీ ఇన్ కెమెరాలో చేశారు మొత్తం. అంటే ఏ సందర్భాల్లో సార్? అంటే జలంలోకి వచ్చి అమ్మాయి వచ్చింది, శ్రీదేవి వచ్చింది, వెళ్ళింది, అవన్నీ ఆ సినిమాలో ఏమైతే సీజీలు ఉన్నాయో అవన్నీ ఆయన ఇన్ కెమెరాలో చేశారు. ఇన్ కెమెరాలో ఆబ్వియస్ పాసిబుల్ సార్ అది. ఆయనకే తెలియాలి.